హాయ్ అండి, అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో పండగ సందర్భంగా మార్నింగే లేచి ఇల్లు అయితే ఊడ్చేసి అంత తడిగుడ్డ పెట్టేసుకున్నానండి. తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఈరోజైతే నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ప్రతిరోజు ఇంట్లో దేవుడు చేసుకునే పూజ గదికి గుళ్ళో అయితే దేవుడికైతే పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే చిన్న డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుందామని అనిపించింది. సో మా వారిని హెల్ప్ అడిగాను అనమాట. మా వారు డెకరేషన్కి వెనక క్లాత్ వేస్తున్నారు. సో నేనైతే తోరణం చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కొంచెం చిన్న డెకరేషన్ లాగా చేసుకొని పూజ చేసుకుందామని అనుకుంటున్నాం. మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. సో అయితే క్లాత్ అయితే వేసేసారనమాట. ఇప్పుడైతే తోరణం పెట్టమని పెడుతున్నారు. నేనైతే చిన్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. అవి తీసుకొచ్చి డెకరేషన్ లాగా చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఇస్తున్నాను మా వారికి. ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు. చూసారు కదా ఎలా ఉంది డెకరేషన్. చిన్న డెకరేషన్ ఏదో సింపుల్గా అలా చేసుకుందామని చేసుకుంటున్నాం. ఎలా ఉందో చెప్పండి, ప్లీజ్ కమెంట్ చేసి ఎలా ఉందో డెకరేషన్ చెప్పండి. ఇప్పుడైతే పీఠం తీసుకొచ్చి పెట్టేసి నేను మా పాప కూర్చొని దేవుడికైతే ఆ పీఠానికైతే మంచిగా పసుపు బొట్లు అన్నీ పెట్టేసి పైన పద్మం పువ్వు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి దేవుణ్ణి అయితే పెట్టేస్తున్నానండి. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రసాదాలు అన్నీ అమ్మవారికి బొట్టు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫోటో పెట్టేసి దీపం కుందలైతే పెట్టేసి పూలైతే పెట్టేశానండి. అయితే వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకుంటున్నాను. మా బాబా చెప్తుంది, మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ, నువ్వు గౌరమ్మని చేస్తున్నావా అని అడుగుతుంది. అవునమ్మా అని చెప్తున్నాను నేను. అదే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఉంటుంది మమ్మీ, ఇలా ఉంటుందా అని అడుగుతుంది. అదే నేను చెప్తున్నాను. సో అందరు పూజ ఎలా చేసుకున్నారండి? మేమైతే బాగా చేసుకున్నాము. మీరు కూడా మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అన్ని సకల సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా వారు వచ్చేసారు. ఇద్దరం కూర్చొని పూజ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకున్నాము. అగరొత్తులు అయితే వెలిగించేసి మా వారు చూపించేస్తున్నారు అమ్మవారికి. ఇప్పుడైతే నేను అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను. మా వారు నేను ఇద్దరం కలిసి సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తర సహస్రనామాలు మరియు విష్ణు సహస్రనామాలు ఇద్దరం అయితే చదువుకుంటూ పూజ చేసుకున్నామండి. నేను చదువుతూ ఉంటే మా వారు పూలు అక్షింతలు అమ్మవారికి వేస్తూ ఉన్నారనమాట. నాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఇలా మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఉంది. పండగ రోజు నేను ఛానల్ స్టార్ట్ చేద్దామనుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా వారు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు అమ్మవారికి. 4 రకాల నైవేద్యాలు అయితే చేశానండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి. నిమ్మకాయ పులిహోర ఒకటి, పూర్ణాలు, ఉగాది పచ్చడి, ఇంకోటి వచ్చేసి బొంబాయి రవ్వతో పాయసం చేశానండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని. సో ఇప్పుడైతే మా వారు కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాము. ఇప్పుడైతే మేము చేసిన ప్రసాదాలను అయితే అమ్మవారికి సమర్పణ చేయాలని అమ్మవారి ముందు పెడుతున్నామన్నమాట. సో కొంచెం అవి అడ్డు వస్తున్నాయని చెప్పి కొంచెం మా వారు జరుపుతున్నారు దీపకుందులు. మళ్ళీ ఆయిల్ ఏమన్నా ఒలుగుతుందేమోనని ప్రసాదాలు చేసినవన్నీ పెట్టేశామండి అక్కడ. మొత్తం కొబ్బరికాయతో కలిపి 5 ప్రసాదాలు అయితే అయ్యాయన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది నాకు. మంచిగా పూజ చేసుకున్నాం. ఇద్దరం కలిసి కూర్చొని మంచిగా పూజ చేసుకున్నాం. నైవేద్యాలను అయితే చూపించమని చెప్తున్నాను నేను. మా వారు ఇంకేమన్నా ఉన్నాయా ప్రసాదాలని చూస్తున్నారు. నైవేద్యాలు సమర్పించమని చెప్పి అమ్మవారికి చూపించమని చెప్పి చెప్తున్నాను. చూపించారు. ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నారు. హారతి అయితే తీసేసుకుంటున్నాం మేము, మా వారు నేను హారతి తీసేసుకుంటున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పూజ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మా వారు వచ్చేసి నన్ను దీవిస్తున్నారనమాట. అండ్ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.